వెల్కమ్ టు ఎస్4 మీడియా. హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజు వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రజలు మోక్షాన్ని పొందుతారు, పాపాలు నశిస్తాయి. అంతేకాదు జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, కష్టాలు తొలగిపోతాయి. హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్పన్న ఏకాదశిని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణపక్షం ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు. ఈ పవిత్రమైన సందర్భంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు. పురాణ శాస్త్రాల ప్రకారం ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని, వైకుంఠధామంలో స్థానం పొందుతారని నమ్మకం. అనేక జన్మాల పాపాలు నశిస్తాయి. అలాగే విష్ణు ఆశీర్వాదం ఇంటిల్లిపాది ఉంటుంది. జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి నవంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1 గంటకు ప్రారంభమై నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 47 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26న జరుపుకుంటారు. నవంబర్ 27 మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుంచి 3 గంటల 18 వరకు ఉపవాస దీక్షను విరమించే సమయం ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి శుభయోగం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్పన్న ఏకాదశి రోజున ముందుగా ప్రీతియోగం ఏర్పడుతుంది. దీని తర్వాత ఆయుష్మాన్ యోగా, శివవాస యోగా కూడా ఏర్పడనున్నాయి. వీటిలో లక్ష్మీనారాయణ్ణి ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భగవంతుడు భక్తుల కోరికలను తీరుస్తాడు. కుటుంబంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు లభిస్తాయి. ఉత్పన్న ఏకాదశి రోజున ప్రీతియోగం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషాలకు ముగుస్తుంది. ఆ తర్వాత ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. ఇది మర్నాడు మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఏకాదశి రోజున విపుష్కర యోగం నవంబర్ 27వ తేదీ ఉదయం 4 గంటల 35 నిమిషాల నుంచి 6 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి రోజున హస్త నక్షత్రం నవంబర్ 27 ఉదయం నుంచి 4 గంటల 35 వరకు ఉంటుంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వస్తుంది. ఉత్పన్న ఏకాదశి పూజా విధానం. ఉత్పన్న ఏకాదశి రోజున ముందుగా శంఖమూది స్నానం చేయాలి. శ్రీ మహావిష్ణువును ధ్యానించండి, స్మృతి చేయండి. శ్రీ మహావిష్ణువు విగ్రహానికి పంచామృతాలతో స్నానం చేయించి శుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువును చందనం, పసుపు, కుంకుమ, అక్షతలతో అలంకరించాలి. పుష్పాలను సమర్పించాలి. ధూపం, దీపం వెలిగించి దేవుడికి సమర్పించాలి. భగవంతునికి హారతి ఇచ్చి శ్రీ మహావిష్ణువు మంత్రాలను జపించాలి. ఉత్పన్న ఏకాదశి ఉపవాస విరమణ సమయం నవంబర్ 26న ఉత్పన్న ఏకాదశి ఉపవాసం ఉన్నట్లయితే మర్నాడు అంటే నవంబర్ 27వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుంచి 3 గంటల 18 నిమిషాల వరకు ఎప్పుడైనా ఉపవాసాన్ని విరమించవచ్చు. ఉత్పన్న ఏకాదశి విరమణ సమయం రోజున హరివాసర ముగింపు సమయం ఉదయం 10 గంటల 26 నిమిషాలు. ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి అంటే, హిందూ మతంలో ఉత్పన్న ఏకాదశి పండుగ సందర్భంగా గృహాలు, దేవాలయాలలో నారాయణుడు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుడు గోదానానికి సమానమైన ఫలితాలను పొందుతాడు. ఈరోజు ఆచారాల ప్రకారం పూజిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ భక్తులకు ఉంటుంది. జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎప్పుడు సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని ఓ నమ్మకం.